బీఆర్ఎస్ తలపెట్టిన రజతోత్సవకు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే దాదాపు ఈ రజతోత్సవ సభకు దాదాపు 15 నుండి 20 లక్షల మంది వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది వస్తారో తెలుసుకుని పెట్టగలుగుతాం. సార్ చెప్పండి, రేపు రజతోత్సవ సభ జరగబోతుంది కదా, దాదాపు ఎంతమంది వస్తారు, దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆ మీటింగు ఎప్పుడెప్పుడు ఆ మీటింగు మా అధినేత గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడెప్పుడు ఆ సమావేశంలో మాట్లాడుతారని చెప్పి ఉత్సుకతో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అలాగే ప్రతిపక్ష పార్టీల గుండెల్లో గుబులు కొట్టి రైళ్లు పడిగే పరిస్థితి ఇవాళ ఈ సభ వేదిక ఏర్పాట్లు కావచ్చు, ఆ జనంలో ఉన్న స్పందన కావచ్చు, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు. ఇవాళ దాదాపు మాకు కరీంనగర్ గర్జన, వరంగల్ సింహ గర్జనల కంటే అంతకంటే గొప్పగా జరిగేటువంటి ఒక పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది. ఒకటి, మీ ద్వారా నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా 2001 నుంచి ఉద్యమంలో కేసీఆర్ గారితో చేదోడు వాదోడుగా ఉండి ఉద్యమం చేసిన వ్యక్తిగా బాధ్యత, భరోసా, భవిష్యత్తు అంటేనే కేసీఆర్. బాధ్యత, భరోసా, భవిష్యత్తు ఎందుకంటున్నా మీ ద్వారా అంటుందంటే, ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మూలన ఏ పంట, ఏ మూలన ఏ నీళ్లు, ఏ మూలన ఏ సమస్య ఉంది పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మంచి పరిపాలన. అలాగే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి పైన ఒక అబ్రివేషన్ రాస్తున్నారు. K = known for తెలంగాణ, C = courage for తెలంగాణ, R = rebuilt and result for తెలంగాణ. ఈ అలాంటి ఒక గొప్ప వ్యక్తి మరి అనివార్య కారణాల ప్రభుత్వం పోవడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. ఇవాళ జరిగేటువంటి ఒక సమావేశానికి దాదాపు 1550 ఎకరాలలో దాదాపు ఏ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వెహికల్స్కి ఆ ప్రాంతంలో మరి పార్కింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్కింగ్స్ టోటల్ పార్కింగ్ సిస్టమ్ అంతా శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ గారు తీసుకుంటాము. ఇటు సైడ్ నుంచి వచ్చేటువంటి ఒక వెహికల్స్ ఈ ప్రాంతం నల్లగొండ కావచ్చు, ఆ ప్రాంతం హైదరాబాద్ కావచ్చు, ఆ బెల్ట్ నుంచి వచ్చేటువంటి ఒక మొత్తం వాటికి కూడా వాళ్ళ స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మాజీ మంత్రులు, ఆ రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ వచ్చి నిన్న మొన్న ఇక్కడికి వచ్చి వాళ్ళ పార్కింగ్ను కూడా చూసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో సిరిసిల్ల నుంచి కూడా మొన్న జనం వచ్చారు. ఇవాళ హరీష్ రావు గారు కూడా వస్తున్నారు. వాళ్ళు సిద్దిపేట నుంచి, సిద్దిపేట వాళ్ళు వచ్చిండ్రు. అంటే స్వచ్ఛంద వాళ్ళు వచ్చి ఇక్కడ గొప్ప పరిస్థితి ఏంటంటే, నేను చాలా మీటింగ్లో పనిచేసిన వాళ్ళు వచ్చి మా పార్కింగ్లో ప్లేస్ ఎక్కడ అని చెప్పి చూసుకొని పోయి మరి బ్రహ్మాండంగా భారీగా జనం తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగా 169 ఎకరాలు ఇక్కడ మరి సభాస్థలిలో ఉన్నటువంటి జన సమీకరణ కోసం ఈ సభాస్థలి ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి తోడు ఎక్కడ చిన్న చీమ పుట్టిన వాకీటాకీల బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాకీటాకీల బృందము ఒక ఏరియాలో జామ్ అయిన బండ్లు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగానే, ఆ జామ్ అయిన కాడ ప్రాబ్లం ఉంటే క్రెయిన్లు ఉంటాయి రోడ్డు కింద, ఆ రోడ్డు కింద క్రెయిన్లు ఇమ్మీడియట్లీ ఆ బండిని తొలగించి వాళ్ళందరూ వచ్చేటువంటి పరిస్థితి, ఆ రూట్ క్లియరెన్స్ ఉంటుంది. అట్లా ఒక 3000 మంది వాలంటీర్స్ని కూడా మరి వాళ్ళ సభా ఏర్పాట్లో పనిచేయడం కోసం వచ్చినటువంటి ఒక మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు చల్ల కావచ్చు, నీళ్ళ పాకెట్లు కావచ్చు, వాళ్ళకు సేవ చేయడానికి మరి ఎవరెవరు ఏ పద్ధతిలో రావాలి, వీవీఐపీలు ఎక్కడ కూర్చోవాలి, వీఐపీలు ఎక్కడ కూర్చోవాలి, అందరికీ ఏర్పాటు చేయడం కోసం దాదాపు 3000 మంది వాలంటీర్లను కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ సభ దాదాపు నేను అనుకుంటున్నా ఈ ఎండ అనేది కూడా పక్కకు పెట్టి 10 లక్షలు, అంతకుముందు సింహగర్జన ఇక్కడ జరిగినటువంటి సందర్భంగా 10 లక్షల కంటే ఎక్కువ జనం వచ్చేటువంటి అవకాశం. మాకు ఇంకొకటి అంటే ఇన్ని మీటింగ్లు జరిగినాయి, కానీ ఇన్ని మీటింగ్లలో కంటే ఇది నంబర్ 1 ప్లేస్ దొరికింది. మాకు చాలా బ్రహ్మాండమైనటువంటి స్థలం దొరికింది. ఇక్కడ ఈ చింతలపల్లి గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల ఎలకతుర్తి మండలంలో ఉన్నటువంటి మా పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి మరి ముఖ్యంగా ఈ భూమిలో ఎక్కువ ఈ భూమి ఎక్కువ ప్రాంతం 6 కులస్తులది భూమి ఉంది ఇక్కడ. వాళ్ళైతే టోటల్గా భూమి వాళ్ళు సొంతంగా మా కేసీఆర్ గారి మీటింగ్కి మేము ఇస్తామని చెప్పని వాళ్ళ భూమిని కూడా ఇక్కడ ఇచ్చి వాళ్ళ యొక్క మొత్తం చదువు కార్యక్రమాలు చేసి మరి మీటింగ్ సక్సెస్ కావడానికి మరి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అలాగే నల్లగొండ నుంచి ఎడ్ల బండ్లు బయలుదేరినాయి. జగదీష్ రెడ్డి గారు గతంలో 2 మీటింగ్లో కూడా మాజీ ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు కూడా ఎడ్ల బండ్లు వాళ్ళు బయలుదేరిన ఇవాళ సాయంత్రం వరకు రీచ్ అవుతాయి. వాళ్ళకు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎక్కడ ఏ విధమైన సమస్యలు రాకుండా పూర్తి అన్ని ఏర్పాట్లతో కార్యక్రమాలు చేయడం జరిగింది.
చెప్పండి, ఇప్పుడు జన సమీకరణ చేస్తున్నారు కదా, జన సమీకరణకు సంబంధించి జనాలకి సంస్థలకు రావడానికి వాళ్ళ నియోజకవర్గం నుండి కావచ్చు, వాళ్ళ గ్రామం నుండి రావడానికి బస్సులు కానీ వాళ్ళ ఇతర వెహికల్స్ కానీ ఏర్పాటు చేశారు. వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు, రవాణా సౌకర్యాలు వాళ్ళు పెట్టుకుంటారు, కొత్త పార్టీ పెడతారు, ధనం దాయాల్సిన అవసరం లేదు. రవాణా సౌకర్యాన్ని మా పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. వాళ్ళు అహర్నిశలు నిద్రాహారాలు మాని రాష్ట్రం అంతా పరిగణన చేస్తారు. ఇది ఇద్దరు, హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు. ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాట్లు ఎమ్మెల్యేలు ఉన్న కాడ వాళ్ళు పెట్టుకుంటున్నారు, పార్టీ పెట్టే కాడ పార్టీ పెడుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఇది డిఫరెంట్. కానీ ప్రజలందరూ వాళ్ళు ఎంత ఉత్సుకత ఉన్నారో మీకు అందరికీ తెలుసు. కాబట్టి అలా ఆ పరిస్థితిలో అంత ట్రాన్స్పోర్టేషన్ కూడా బ్రహ్మాండంగా మా పార్టీ పక్షాన అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు, మరి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు పోటీపడి ఆనాడు ఉద్యమంలో ఎట్లయితే పనిచేసినా ఇవాళ పోటీపడి పనిచేసి సభ విజయవంతం అవుతుంది. మేము ఒకటే కోరుకున్నాం, ఇవాళ మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ సమయంలో వాళ్ళు గెలిచినటువంటి 2 సంవత్సరాలు కూడా కాలే, సంవత్సరం దాటింది అనుకుంటాను. ఆ సమయంలో పూర్తిగా ప్రజలలో నిర్వీర్యమైపోయింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు 67 సంవత్సరాల వయసు, నేను ఉప సర్పంచి, నేను విద్యార్థి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉప సర్పంచ్ స్థాయి నుంచి వచ్చాను. ప్రజల నాడి రైతులే కావచ్చు, ఇలా రైతు కూలీలే కావచ్చు, ఆటో కార్మికులే కావచ్చు, ఉద్యోగస్తులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, నిరుద్యోగులే కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి మన తెలంగాణ ఉద్యమకారులే కావచ్చు, ఇవాళ మన పెన్షన్ హోల్డర్లే కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో వాళ్ళు ఇవ్వలేక తబ్బిబ్బైపోయి నానా తంటాలు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎంతైతే ప్రజల్ని నమ్మించడం కోసం, ప్రజల్ని నమ్మించి మాయమాటలు చెప్పి ఎట్లయితే కార్యక్రమాలు చేసిందో, ఆ కార్యక్రమాలకు నమ్మి అయ్యో మాకు ఇవాళ ₹1,00,000 కేసీఆర్ కిట్ ఉంది వాళ్ళది. ఆ ₹1,00,000 పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ దాంట్లో పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మిలో ₹1,00,000 సారిచ్చేది. అలాంటిది ప్రజల యొక్క, నేను ఇక్కడ ఏం చెప్తున్నా, రాజకీయ వ్యవస్థ చిన్నభిన్నమైపోయింది. నేను ఒక ఇంటలెక్చువల్గా చెప్పాల్సిన బాధ్యత ఉంది. అవసరాల బలహీనతలు, మానవుడికి అవసరాల బలహీనతలు ఉంటాయి. స్త్రీలకు ఏముంటుందంటే తులం బంగారం అనుకునేసరికి, తులం బంగారం అనేసరికి అది తులం బంగారం కేసీఆర్ 1,00,000 ఇచ్చింది, తులం బంగారం ఇస్తానని చెప్పి ఆశపడ్డారు. 2000 నుంచి ఆయన మాజీ మంత్రివర్యులు ఇప్పుడు నల్గొండ 2000 నుంచి 4000 ఇస్తామని చెప్పి కార్యక్రమం చేశారు. ఇవాళ నీకు ఒక్కటి కాదండి, వాళ్ళ ఉద్యమకారులకు కూడా మేము ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇల్లు ఇస్తామని కార్యక్రమాలు చేశాం. ఒకటి అయితే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 6 కోట్లు అప్పు చేసింది. అందువల్లనే కాంగ్రెస్ ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తారు. మరి దీన్ని చూడండి, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ నడవాలంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసిన గొప్ప వ్యక్తి మన ఈ భీమదేవరపల్లి గడ్డ బిడ్డ పివి నరసింహారావు గారు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ స్టాండింగ్ బట్ నో బడీ ఈజ్ హ్యావింగ్ అండర్స్టాండింగ్. ద పర్సన్ ఈజ్ డిఫరెంట్, పర్సనాలిటీ ఈజ్ డిఫరెంట్. ఇవాళ భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ కావచ్చు, ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, WTO ఒప్పందం కావచ్చు, ఇవాళ ఆర్థిక వ్యవస్థలో అప్పులు అనేటువంటివి ఉంటాయి. మరి అప్పులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ జీడిపిని ఎంత బీఆర్ఎస్ గవర్నమెంట్ చూపించింది. ఇవాళ వీళ్ళు జీడిపి ఎంత చూపించగలిగారు, ఏ స్థితిలో ఆర్థిక వ్యవస్థ దిగదారింది. మరి కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ స్థితిలో హైదరాబాద్లో పెట్టుబడులు వచ్చినాయి, ఏ కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ డౌన్ కావడానికి గల కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనుభవం లేనటువంటి పరిస్థితి, ఒక్కరికొక్కరికి పొంతన లేకుండా పరిస్థితి, వాళ్ళ అవగాహన రాహిత్యంతో, పరిపాలన అనుభవం లేనటువంటి రాహిత్యంతో ఇవాళ జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. అది ప్రజలు గమనిస్తారు. మేము ఇవాళ ప్రజాస్వామ్యయుతంగానే కార్యక్రమాలు జరుగుతాయి. భవిష్యత్తులో కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలి అని కోరుకుంటుంది ప్రజలు. ఈ సంవత్సరం నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతుంది? మేము ఒకటే కోరుతున్నాం. ఇవాళ మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు, బరాబర్ అడుగుతాం, మీ 6 గ్యారంటీలు అమలు చేసేంత వరకు మేము పోరాటం చేస్తాం, బరాబర్ అడుగుతాం, బరాబర్ నిలదీస్తాం అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ మీరు అడిగినటువంటి దానికి నేను ఒకటి చెప్పేది, రాజకీయ వ్యవస్థల వల్ల సమాజాన్ని నష్టపెట్టకండి, ప్రజల్ని మోసం చేయకండి. మీరు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో
ఆ హామీలను నెరవేర్చండి. ఆ హామీలు నెరవేర్చేంత వరకు మా భారత రాష్ట్ర సమితి పార్టీ, మా నాయకత్వము, మేము తప్పకుండా ప్రజల పక్షాన పోరాడతాం. ఏ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న పార్టీ భారత పార్టీ ఏదైతే ఉందో, ఏ తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో, ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో మీ 6 గ్యారంటీలు అమలు చేసేంత వరకు మిమ్మల్ని తప్పకుండా మేము కార్యక్రమం చేస్తాం. మేము ప్రజల పక్షాన పోరాడతాం. మేము కోరుకునేది మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి మేము కోరుకుంటాం. మొత్తం మీద కాంగ్రెస్ 6 గ్యారెంటీల పేరుతో అమలులోకి వచ్చింది కాబట్టి 6 గ్యారెంటీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ను వదిలిపెట్టదని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రజతోత్సవ సభకు దాదాపు 10 లక్షల మంది వాలంటీర్లుగా వస్తున్నారని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తున్నారు. దాదాపు అయితే ఈ 10 లక్షల మంది వస్తున్నారో 10 లక్షల మందికి సంబంధించిన పార్కింగ్లు కావచ్చు, అదేవిధంగా చైర్స్ కావచ్చు, అదేవిధంగా వాటర్కి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయి దాదాపు అయితే నల్గొండ జిల్లా కావచ్చు, అదేవిధంగా ఇతర జిల్లాలను కూడా వాలంటీర్గా ఎడ్ల బండతో పాటు తమ సొంత వెహికల్ వేసుకుని వస్తున్నారని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో షామోహన్, మెగా 9 టీవీ ఎగతుతుంది.